మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమే మరి బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారని వాక్యం చెప్తూనే ఉంది. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం ఎవరైతే పొందుకుంటున్నారో వారికి పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడుతుంది. రెండో చూసినట్లయితే కనుక ప్రార్థనలో కనిపెడతాం వలన, మరి గమనించిన దేవుని పిల్లారా, ప్రార్థనలో కనిపెడతాం వలన పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. మూడో చూసినట్లయితే కనుక తనకు విధేయత చూపించిన వారికి ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మను ఆయన కుమ్మరింప చేస్తాడు. నాలుగో చూసినట్లయితే కనుక బోధ విన్న వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడతాడు. కాబట్టి ఈ రీతిగా వాక్యం తెలియబడుతున్నప్పుడు మరి ఇప్పుడు యేసుక్రీస్తు మరలా ఈ మాట తెలియపరిచాడంటే, ఈ లోకము ధనాశ గతిస్తుంది కానీ దేవుడి చేత నెరవేర్చేటువంటి వాడు నిరంతరము జీవించును అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ లోకంలో మరి మన జీవితం కొనసాగించినప్పుడు క్రైస్తవులైన మరి మానవ చూసినట్లయితే పరిశుద్ధాత్మ